ఓకే ప్రియా, జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళాక కాల్ చేయు. అన్నాడ పోరి పోతున్నాడు అన్న, మస్తు ఒక్కదే పోతుంది. ఏ పోరే బాగానే పోతున్నావు, రమ్మంట తోడికి. పోదంట టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఏం చేస్తున్నారు? ఇది తప్పు, ఆపేయండి. సైలెంట్గా వెళ్ళిపో, లేకపోతే నువ్వే నెక్స్ట్ ప్రాబ్లంలో పడతావు. ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్, డేంజర్ ఇది. మనం వెళ్ళిపోదాం పదా. మీరు ఇప్పుడే వదిలేయండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా. వచ్చిందమ్మా సావిత్రి చెప్పనీకి. చేసావు కానీ ముందు తీసుకో. మనీ ఇస్ పవర్. పాపం ఒక అమ్మాయిని బ్రూటల్గా రేప్ చేశారంట. ఫస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? అక్కడ ఒక అమ్మాయి ఉందంట, ఆమె చూడనట్టు వెళ్ళిపోయిందంట. అవునా? ఒక్క నిమిషం ఆగితే అమ్మాయి ప్రాణాలు కాపాడేవారు. తెలుసా, కొన్నిసార్లు అలా చేయడం నేరం కంటే పెద్ద తప్పు కదా. ఈరోజు మన చుట్టూ జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకపోవడం, అదే రేపు మన ఇంటి దాకా వస్తే రియాక్ట్ అవ్వడం ఎంత అర్థం లేని విషయం. ఒకసారి ఆలోచించండి. ఒకసారి సైలెంట్గా ఉండడం కూడా ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు. నిజం చెప్పడం, తప్పును ఆపడం మనకి భయం అనిపించినా అదే ధర్మం. ఇక నుండి అయినా ప్రియా లాంటి అమాయకురాలనైనా అమ్మాయిల జీవితాలని మన చేతుల నుండి జారిపోనికుండా కాపాడుదాం. స్పీకప్ బిఫోర్ ఇట్స్ టూ లైట్. ఎందుకంటే సైలెంట్గా ఉండడం కూడా ఒక పెద్ద పాపమే.